ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దానికి వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి హక్కు బిల్లు అని పేరు పెట్టారు. రెండింటి ఉద్దేశం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడమే అయినప్పటికీ పథకాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతారా లేదంటే బడ్జెట్ సమావేశాల వరకు ఆగుతారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీని స్థానంలో గ్రామీణులకు ఉపాధి కోసం కొత్త చట్టం తీసుకురాబోతోంది. అందుకు సంబంధించిన బిల్లు కాపీలను లోక్సభ సభ్యులకు అందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ బిల్ తీసుకురాబోతోంది ప్రభుత్వం. దీనిని విబిజీ రామ్జీగా పిలుస్తున్నారు. కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రజలకు 125 రోజుల ఉపాధిని హామీ ఇస్తూ వికసిత్ భారత్ 2047 దృష్టికి అనుగుణంగా గ్రామీణ అభివృద్ధికి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దీంతో దేశవ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గణనీయ మార్పులు వస్తాయంటోంది సర్కార్. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధిని సాధించే దిశగా ఈ కొత్త పథకాన్ని రూపొందించినట్టు బిల్లులో తెలిపింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించటం, సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధి లక్ష్యాలుగా 2005లో ఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2009లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చారు. ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రజలకు సంవత్సరానికి 100 రోజుల అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ హామీ ఇచ్చింది. దీని ద్వారా లక్షలాది మంది ప్రజలకు ఆదాయం వచ్చింది. అయితే గ్రామీణ భారతదేశం మార్పు చెందిందని మోడీ ప్రభుత్వం చెబుతోంది. పేదరికం 25.7% నుంచి 4.86%కి తగ్గటం, డిజిటల్ కనెక్టివిటీ పెరగటం వల్ల ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టం పాతబడిపోయిందని వాదిస్తోంది. ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, మిషన్ల ఉపయోగం, అటెండెన్స్ బైపాస్ లాంటి సమస్యలు పరిష్కారం కావాలంటోంది ప్రభుత్వం. ఈ మధ్యే గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. అలాగే పని దినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని 240 రూపాయలకు సవరించింది. ఇప్పుడేమో ఈ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది.